హైదరాబాదు నగరంలో తాగునీటి సమస్య పెద్దగా రాబోతున్నది. 20 సంవత్సరాల పూర్వమే హైదరాబాద్ నగరంలో ఎక్స్పెరిమెంట్ చేసి తాను నివసిస్తున్న ప్రాంతం మొత్తానికి తాగునీటి సమస్య లేకుండా చేసిన ఒకరున్నారు. అది 31 ఫీట్లోనే ఉంది ఇక్కడ వాటర్ పౌండ్ వాటర్ 31. మహాత్మా గాంధీ గారు వాళ్ళ ఇల్లు పోర్బందర్లో ఉందండి. ఆ పోర్బందర్లో ఆ ఇంట్లో ఇది చేయకముందు మాకు బాగా వాటర్ క్రైసిస్ వచ్చిందండి. అమౌంట్ లెక్కేసుకుంటే కనుక ఎంత 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 అయ్యుండొచ్చు? తల్లికి విలువ కట్టలేము. నమస్తే. హైదరాబాదు నగరంలో ఈ మధ్య పేపర్లో టీవీలలో కనబడుతున్నది తాగునీటి సమస్య పెద్దగా రాబోతున్నది. తాగునీటి సమస్యకు ప్రభుత్వం ఒక ఆల్టర్నేటివ్ పరిష్కారాలు చూపించాలి, ఇట్లా చాలా రకాల వార్తలు వస్తూ ఉన్నాయి. వీటికి ఒక నివారణ, ఒక విరుగుడు, ఒక ప్రత్యామ్నాయాన్ని 20 సంవత్సరాల పూర్వమే హైదరాబాద్ నగరంలో ఎక్స్పెరిమెంట్ చేసి తాను నివసిస్తున్న ప్రాంతం మొత్తానికి తాగునీటి సమస్య లేకుండా చేసిన ఒకరున్నారు. వారు ఆంజనేయులు గారు. ఇంకుడు గుంతలు తీసి, వాస్తవానికి ఆయన చేసిన ప్రయత్నము ఇంకుడు గుంతలు అది రికార్డు. అతని దగ్గర మనం ఉన్నాం. ప్రస్తుతం ఉన్నది ఇక్కడ పద్మశాలి నగర్ కాలనీ, హైదరాబాద్ క్రాస్ రోడ్డుకు దగ్గరలో ఉంటుంది. హైదరాబాద్ నగరంలో 20-25 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో నీటి సమస్య లేదు. వారు ఇంకుడు గుంతల ఆలోచన ఎట్లా వచ్చింది, వారి ప్రభావంతో హైదరాబాద్లో చాలా చోట్ల ఒక ప్రయత్నం జరిగింది. ఇటీవల హైకోర్టు కూడా ఇంకుడు గుంతల విషయంలో ప్రభుత్వాలే ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. ఈ సందర్భంగా మరొకసారి ఆంజనేయులు గారితో మాట్లాడి వారి ఆలోచన ఏమిటి, ఎట్లా ఇంప్లిమెంట్ చేసిండ్రు, నీటి సమస్య భవిష్యత్తులో రాకుండా ఉండాలంటే ఏం చేయాలనే విషయాలు తెలుసుకుందాం. ఇది ఆంజనేయులు గారి ఇల్లంతా గ్రీనరీ ఉంది. ఒక 20 సంవత్సరాల కింద వారిని నేను ఒకసారి కలిసినప్పుడు ఆ రోజు మాట్లాడుకున్న విషయాలు, చేసిన ఇంటర్వ్యూ ఒకటి ఉన్నది. తర్వాత నాకు హైకోర్టు హైదరాబాద్లో నీటి సమస్య రాకుండా ఉండాలంటే ఏం చేయాలని చెప్పినప్పుడు మరొకసారి వారిని కలిస్తే మాట్లాడితే బాగుంటుంది అనిపించింది. సార్ ఇక్కడ ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం అండి. బాగున్నారా సార్? చాలా కాలం తర్వాత. అవును సార్. ఇగో ఇందుకోసం నేను మీ దగ్గరికి రావాల్సి వచ్చింది. ఇది బహుశా మార్చి 14వ తారీఖు నాడు హైకోర్టుకు సంబంధించిన ఒక వార్త తెలుగు పత్రికల్లో అన్నిట్లలో వచ్చింది, టీవీలలో కూడా వచ్చింది. ఇది ముందే తాగునీటి కొరతకు నివారణకు చర్యలు తీసుకోండి, భవన నిర్మాణంలో ఇంకుడు గుంతల నిబంధనలను అమలు చేయండి, ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు. కానీ వాస్తవానికి మీరు ఇంకుడు గుంతల విషయాన్ని ఇదే ఈ వార్త ఒకసారి చూడండి. అవునండి, వార్త చూశాను. అయితే దీనికంటే ముందు ఇంకొక చాలా ఆశ్చర్యకరమైన వార్త ఏంటంటే, బెంగళూరులో ప్రభుత్వమే చెప్తుంది మీరు డైలీ స్నానం చేయకండి, తడిగుడ్డతో ఒళ్ళు తుడుచుకోండి అనేది. ఇది మనం 25 సంవత్సరాల క్రితమే చెప్పాము ఇలాంటి పరిస్థితి వస్తుంది. నీటి ఎద్దడి ఎంత, మీరు ఆక్సిజన్ ఎలాగో దేవుడు ఇచ్చాడు, దేవుడు వర్షాలు కూడా కురిపిస్తున్నాడు, కానీ ఆ వర్షాలను సద్వినియోగం చేయట్లా. ఊరికే నాలాలో పోసేసి అవి పోతూ ఉంటే వేస్ట్ అవుతుంది. మనం లైఫ్ లావిష్గా బతకడానికి ట్రై చేస్తున్నాం, కానీ న్యాచురల్ పద్ధతిలో ప్రకృతికి దగ్గరలో బతకట్లా. కాబట్టి ప్రకృతికి విరుద్ధంగా బతికింది ఏ జీవి కానీ మిగలదు. ఇక్కడ సారు వారు చేసిన ప్రయోగం ఏంటంటే, వారు చేసిన ప్రయోగంలో ఇంకుడు గుంతలను ఎట్లా చేయాలి ఏమిటో మీరు 95 1998 జూలై 31వ తారీఖు నాడు ఇక్కడ హైదరాబాద్ ఎక్స్పెరిమెంటల్ బేసిస్గా ఒక 5 ఇంకుడు గుంతలు ఈ పద్మశాలి కాలనీ హైదరాబాద్లో, మా ఇంటితో సహా. ముందు వీధిలో ఇంకో ఇల్లు ఉంది మాకు, అక్కడ పెట్టాము. అయితే అప్పుడు అది దాని రికార్డు కావాలి. యాక్చువల్గా చేసినట్టుగా రికార్డు కూడా ఉండాలి కదా, లేకపోతే దాని గురించి ఇన్ఫర్మేషన్ ఎక్కువ తెలియదు అని అప్పటి ఎమ్మెల్యే గారు కోదండ రెడ్డి గారు అని ఉండే, ముషీరాబాద్ ఎమ్మెల్యే, వారిని పిలిచి వాళ్ళతో ఇనాగ్రేషన్ చేయించాము. చేస్తే ఏమైందంటే ఆయన వచ్చారు, చూశారు, ఇది ఇట్లా చేయవచ్చా, అవుతుందా, మీకు ఎలా తెలుసు అంటే దాని గురించి అని చదివాను. నేను ఎంటెక్ చదివానండి, బిహెచ్ఎల్ రిటైర్ అయ్యాను. సో అది 5 ఇళ్లలో ఇంప్లిమెంట్ చేసి చూస్తే వర్షం కాలం మొదలైతే కదా, జూలై అంటే వర్షాలు వస్తాయి. ఆ వర్షాలు వస్తే చూస్తూ ఉంటే
ఆ వర్షం నీళ్ళంటే గుంతలోకి పోతూనే ఉన్నాయి 5 గుంతల్లో. అది కూడా వీడియో తీసాం. అప్పుడు వీడియో లేవు, కెమెరాల్లోనే వీడియో పెట్టుకోవాలి, మొబైల్ లేదు ఆ టైంలో. తీస్తూ ఉంటే అది ఆశ్చర్యకరమైన సంఘటన. ఇన్ని నీళ్లు మనం మోరీలో పోసేస్తున్నామే ఎట్లా అని. సో తర్వాత మా కాలనీ వాళ్ళందరితో సమావేశం అయి పెట్టుకొని ప్రతి ఒక్కరు చేసుకుందామంటే దాదాపు 80-90% ఇళ్ళలో పెట్టుకున్నారు. వాళ్ళకి కన్వీనియంట్ లొకేషన్ ఇక్కడ. కొందరు అడుగుతారు ఇది ఏమంటారు, ఇది తూర్పుది ఈశాన్య మూలలో పెట్టాలా అక్కడ పెట్టాలా వాస్తు ప్రకారం. కానీ ఇంకుడు గుంతలో మీరు ఏం ఖాళీ పెట్టారండి. ఇప్పుడు మనం బోర్వెల్ వేస్తాము, అదేమో బావితో నీరు చేదే బావి, అది గుంత. అది ఈ ఇంకుడు గుంతలో మనం మెటీరియల్ ఫిలప్ చేస్తాం, గ్రౌండ్ లెవెల్ వరకు ఫిలప్ చేస్తాం. కాబట్టి దానికి వాస్తు ఎట్టి పరిస్థితుల్లో వాస్తు ఆలోచించాలి. వాస్తు పనికిరాదు, అవసరమే లేదు. ఒక 2 ఇంకుడు గుంతలు చూద్దాం ఇక్కడ. పదండి. ఈ ఇంకుడు గుంత వీళ్ళు ఎంత చక్కగా చేశారంటే, ఇక్కడ ప్రతిభ మేడం అని ఆమె రష్యన్ ప్రొఫెసర్ ఉంటాయి, వీళ్ళు వాళ్ళదే. వాళ్ళ పైన ఇంటి పైన పడిన వర్షం నీళ్లు ఆ పైపు ద్వారా మళ్లించారు ఇక్కడికి. ఆ పైపు మళ్లించి ఇక్కడ వచ్చిన నీళ్ళు అందులోకి వెళ్ళిపోతాయి. అట్లాగే కాకుండా ఈ రోడ్డు పైన పడిన వర్షం నీళ్ళు కూడా ఇందులోకి వెళ్ళిపోతాయి. అవి దీంట్లో మురికి నీళ్ళు, పెట్రోల్ గిట్టు రోడ్డు మీద ఉంటుంది కదా, డీజిల్. అదే అది ఏం చేస్తామంటే ఫస్ట్ వర్షం నీళ్ళు వచ్చినప్పుడు దీనికి అడ్డేసేస్తారు బట్ట. ఓకే. మీకు ఫస్ట్ వర్షంలోనే మీకు గాలిలో కూడా ఆయిల్ కంటెంట్స్ ఉంటాయి. ఎందుకంటే మీకు ఈ పెట్రోల్ అని గ్యాస్ ఉంటాయి కదా, మన పొగ అన్ని పోతాయి కదా. సో వాయు కాలుష్యం కూడా అవుతుంది. ఒక వర్షం పడిన తర్వాత తగ్గుతుంది, పోతుంది. తర్వాత అంతా ఇది ఎంత చిన్న ఇంకుడు గుంత కదా, ఇది చిన్న ఇంకుడు గుంత. అంటే దీంట్లో ఇప్పుడు వాళ్ళ బోరుకు సరిపోని వాళ్ళ బోరు ఇక్కడే ఉంది. మేము ఎవ్రీ 2 years ఒకసారి వాటర్ లెవెల్ మెజర్ చేస్తాం, వాటర్ టేబుల్ అంటారు. అది లాస్ట్ 2022లో మెజర్ చేసాం. అది 31 feetలోనే ఉంది ఇక్కడ వాటర్, పౌండ్ వాటర్ 31 feet. రోడ్ అవతల నాకు తెలియదు. ఈ కాలనీ మొత్తంలో 13 ఎకరాల కాలనీ 31 feet ఉంది. 31 feetలలో నీళ్ళు. మేము అంతా డెమాన్స్ట్రేట్ చేసి తీసాము, ఆ వీడియో కూడా మీకు ఇస్తాను. అంటే ఇప్పుడు ఈ ఒక్క ఇంకుడు గుంత ఎన్ని ఇళ్ళ మీద ప్రభావం చూపుతుంది? ఇది ఈ ఇంకుడు గుంత ప్రభావం వర్షం నీళ్ళు లోపలికి పోయిన తర్వాత ఎక్కడ పోతే మనకు తెలియదు. ఒకటే ఏంటంటే మనకి ఇందులో మన బోర్వెల్ కు దగ్గర ఉంది కాబట్టి మన బోర్వెల్ రన్ చేస్తాం కాబట్టి ఊట ఆటిపోతుంది, అదంతా పచ్చిదనం పెరుగుతుంది. దాని కారణంగా వర్షం నీళ్ళు చాలా మటుకు మనకే వచ్చే అవకాశాలు. ఇంకోటి చూద్దాం ఇంట్లో. కానీ అది కాదు సార్, బాగా చదువుకున్న వాళ్ళు ఉన్న ఏరియాలోనే అంటే నీటి నిర్వహణ అనేది అంత సులభంగా ఉండదు. ఇది అదేనా? ఇదొక ఇంకోటి చాలా వెరైటీ. ఇది 204 గజాల ఇల్లు అండి వీళ్ళది. సో ఈ ఇంట్లో ఉన్న వాళ్ళు మా కాలనీ ప్రెసిడెంట్ గారు సుందర్ గారు ఉంటారు. వాళ్ళు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. చెట్టు మొక్కలు కూడా దాదాపు 150 రకాల మొక్కలు ఉన్నాయి ఇంట్లో. వెనకాల పోయి చూడండి. సో ఏం అవన్నీ బయట ఫారెన్ పార్టికల్స్ ఏం పడకుండా, కచరా పడకుండా పెడతారు. వర్షం నీళ్ళు వస్తాయి, ఆకుల అలములన్నీ వెళ్ళిపోతాయి. ఈ వర్షం నీళ్ళు ఇలా గేట్లోంచి అన్నీ వస్తాయి, ఇక్కడ నుండి వచ్చి ఇక్కడ పడతాయి. ఇప్పుడు పద్మశాలి నగర్ కాలనీకి వాటర్ ట్యాంక్ రాక ఎన్ని ఏళ్ళు అయింది? మేము వాటర్ ట్యాంక్ ఎప్పుడు చూడలేదండి. మీకు 26 ఏళ్ళ వాటర్ ట్యాంక్ చూడాల్సిన అవసరమే లేదు, అవసరం పడదు. ఎందుకంటే మాకు నీళ్ళకి కాదు, నీళ్ళకు ప్రాబ్లమే లేదు, వాటర్ టేబుల్ బాగా ఉన్నది కాబట్టి. అదే సార్, ఫస్ట్ మీకు ఇది ఇంకుడు గుంత తీయాలనే ఆలోచన ఎవరు? యాక్చువల్గా ఏమైందంటే అండి, నేను రాజ్కోట్ ఎయిర్పోర్ట్ అని ఉంది మన గుజరాత్లో. రాజ్కోట్ నుండి నేను సిక్కా అని ఒక సైట్ ఉంది, ఇండియా లాస్ట్ పాయింట్ అది. ఆ తర్వాత సముద్రం నేను పాకిస్తాన్. ఓకే. ఆ సిక్కా అని పవర్ స్టేషన్కి వెళ్తూ ఉన్నాను. వెళ్తూ ఉంటే దాదాపు 8 గంటల ప్రయాణం ఎయిర్పోర్ట్ నుండి. వెళ్తూ ఉంటే ఒక 4-5 లేడీస్ ఇట్లా కలిసి బకెట్లో బిందెలు పట్టుకొని పోతూ ఉన్నారు. నేను మార్నింగ్ చూశాను, మళ్ళీ రాత్రి ఇప్పుడు మీటింగ్ అయ్యాక వచ్చేప్పుడు చూశాను. ఆ డ్రైవర్ని అడిగాను, క్యావరా భయ్ ఇద్దరు లేడీస్ క్యావరా అంటే, సార్ ఇద్దరు ఇక్కడ అమ్మాయిలు పుట్టడం ఒక పాపం శాపం లాగా. పొద్దున్న లేస్తారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తిండి చేస్తారు, బ్రేక్ఫాస్ట్కు లంచ్ ప్రిపేర్ చేసి పోతారు,
వాళ్ళ ఇంటికి ఆ రోజు సరిపడా 4-5 గింజలు తెచ్చుకొని పెట్టుకుంటారు. ఆ పరిస్థితి ఉంది అంటే అప్పుడు నాకు అదే ఆలోచన మెదులుతూ ఉండింది. ఇట్లా మన లేడీస్ మన దగ్గర హైదరాబాద్లో అట్లా ఉండరు, బాగా నీటి ఎద్దడే లేకుండా. కానీ భవిష్యత్తులో మనకు కూడా ఆ పరిస్థితి రావచ్చు. వాళ్ళు ఊర్లో కాబట్టి ఎక్కడో నీళ్ళు దొరుకుతాయి, హైదరాబాద్లో ఎక్కడ దొరుకుతాయి? హుస్సేన్ సాగర్ బాగుండేది. చిన్నప్పుడు మేము అక్కడ చేపలు పట్టేవాళ్ళం. నేను 40-45 ఇయర్స్ బ్యాక్ చేపలు పట్టేవాళ్ళం. వీళ్ళంతా అందులో ఈత కొట్టిన వాళ్ళే. 70-70లో 65-70 అందరు మంచినీళ్ళు అండి. ఈత కొట్టి అందులో బతుకమ్మలు అందులో ఇడిచి ఆ నీళ్ళు తెస్తే అందరం తాగాలి. అది హుస్సేన్ సాగర్. ఇప్పుడు అందరు మా మదరు మా సిస్టర్స్ అంతా వాళ్ళు బతుకమ్మ ఆడి ఆ నీళ్ళు బతుకమ్మ హుస్సేన్ సాగర్లో వదిలేసి ఆ ప్లేట్లో నీళ్ళు తెస్తారు వాళ్ళు. తాగదు. అది ఇప్పుడు రాజుల రాను అంతా దాని పవర్ అంతా పోయిందా? ఇప్పుడు ఏదో చూస్తున్నాం మురికి కుప్పం తయారు చేస్తారు. పాలకులే కారణం. అవును. ఇంకుడు గుంత కాడికి రండి మళ్ళీ. ఇంకుడు గుంత ఇక్కడ చూడండి. మీకు వచ్చిన ఆలోచన ఏదో రాజస్థాన్. అయితే రాజస్థాన్లో వాళ్ళు అట్లా చేసి ఇంకా మనం కూడా చేయాలని హైదరాబాద్కి వచ్చాను. హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఏం చేయాలని చెప్పి నేను చాలా పుస్తకాలు చదివాను. చదివితే మనం ఇది ఎందుకు చేయవద్దు. అయితే అప్పట్లో మహాత్మా గాంధీ గారు వాళ్ళ ఇల్లు పోర్బందర్లో ఉందండి. ఆ పోర్బందర్లో ఆ ఇంట్లో నీళ్లు నిల్వ చేసే ఇది విధానం ఉందని చెప్పి విన్నా. నేను పోర్బందర్కు ఫ్లైట్లో పోయి వాళ్ళ ఇంటికి వెళ్ళి అవన్నీ ఉన్నాయి, ఇస్తాం మీకు అవన్నీ ఇవ్వండి. అందులో వెళ్ళి చూస్తే అక్కడ బోర్డు ఉంది. అది మహాత్మా గాంధీ వాళ్ళ నానమ్మ కొన్న ఇల్లు. మహాత్మా గాంధీ కాదు, వాళ్ళ నానమ్మ కొన్న ఇల్లు. ఆ కొన్న ఇంటికంటే ముందు అమ్మినవాడు వాళ్ళు చేయించి పెట్టారు. వర్షం నీళ్ళన్నీ కింద భూమిలో ఒక పెద్ద రూమ్ కట్టారు. రూమ్ ఆ రూమ్ నిండా నీళ్ళు నిండుతాయి. అందులోంచి ఊరుకునే వాళ్ళంట పోర్బందర్లో. ఏంది వాళ్ళ అంటే గాంధీ పుట్టింది 1885. వాళ్ళ నానమ్మ అంటే 18th సెంచరీ ప్రారంభంలో. అంటే ఎంత 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 గొప్పవారు చూడండి. అట్లాగే ఈ ఉదయపూర్ ఫోర్ట్ చూశాను. ఉదయపూర్ ఫోర్ట్ చాలా కొండలపైన ఉంటుంది. ఆ కొండలపైనే వచ్చే నీళ్ళు కొండలపైన నిల్వ ఉండేట్టుగా చేశారు. అది కూడా నా దగ్గర ఉన్నది వీడియో. ఓకే. సుధామ అని కృష్ణుడి ఆప్తమిత్రుడు సుధామ. ఆయన ఆలయానికి వెళ్ళాను. వాళ్ళు నివసించిన ఇల్లు కూడా చూశాను. మొత్తం పెద్ద ఇల్లు. ఆ ఇంట్లోంచి వచ్చిన వాటర్ అంతా కూడా ఒక దగ్గర కలెక్ట్ చేసి ఒక బాయ్ లాగా తయారు చేసి అందులో పెట్టారు. అది కూడా ఉంది వీడియో. ఓకే. సో నేను అనేది ఏంటంటే వాళ్ళు 100 ఏళ్ల క్రితం 1000 ఏళ్ల క్రితం చేసింది అట్లా అన్ని స్టడీ చేసాక ఇంకుడు గుంత మొదలెడదామని చెప్పి ప్రతి ఇంటికి చేసేసరికి మా భూగర్భ జలాల్లో ఫస్ట్ మా బోర్డులో వచ్చే నీళ్లు స్నానం చేయాలంటే కూడా అంత జిగిజిగి వచ్చేది. అంత వాటర్ అంత మంచిగా ఉండదు, హార్డ్ వాటర్. తెల్ల స్కేల్ లాగా వచ్చేది ఒంటి మీద. బట్టలు ఉత్తే కూడా లేడీస్ కూడా తల స్నానం చేయాలంటే మంచి నీళ్ళ కోసం చేసేవాళ్ళు. అట్లాంటి పరిస్థితి ఇంకుడు గుంతలు చేశాక ఆ వాటర్ కూడా క్వాలిటీ మారిపోయింది. సాఫ్ట్ వాటర్ మంచిగా అయిపోయింది. అంటే మీరు అది చూసి వచ్చి హైదరాబాద్ వచ్చి మీ ఇంటి ఫస్ట్ మీ ఇంటికాడ ఫస్ట్ 5 ఇళ్ళకి చేసాం. ఇప్పుడు మా ఇంట్లో లేకపోతే తెలిసిన వాళ్ళకి నలుగురు చెప్పి సార్ ఇట్లా బాగుంటుంది అంటే ఫస్ట్ ఇంకుడు గుంత ప్రతి ఒక్కరికి 560 రూపాయలే పడ్డది. ఆ లెక్కలు ఇప్పుడు కూడా ఉన్నాయి. తవ్వడానికి ఎంత అయింది లేదు ఒప్పుకున్నారు. అంటే మనం నమ్మే వాళ్ళు తప్ప కూడా ఒప్పుకుంటారు. ఆడికి వెళ్ళి కాలనీ అంతా చేసాం. దాదాపు 80% మంది చేసుకున్నారు. చేసుకున్న తర్వాత ఇంకా నీతి కొడదనే లేదు అసలు. 98 తర్వాత ఇప్పటి వరకు ఏం లేదు. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను. వేల సంఖ్యలో చేసామండి ఇప్పటి వరకు. మీరు చేసింది ఆ ప్రోగ్రామ్ అవి 1,00,000 మంది కంటే మోర్ దెన్ 1 lakh వ్యూస్ ఉండేది. నాకు బెంగళూరు నుండి కొన్ని మహారాష్ట్ర బార్డర్స్ నుండి ఆంధ్రప్రదేశ్ నుండి ఇక్కడ మన తెలంగాణ వస్తుంది. అందరు కలిసి గ్రూప్ ఫార్మ్స్ రెగ్యులర్గా ఫోన్లు వస్తాయి. వీలైతే వెళ్తాను, లేకపోతే వీడియోలో కవర్ చేసి అలా. మీరు దగ్గరుండి ఇక్కడ హైదరాబాద్లో చాలా చేయించారు. హైదరాబాద్లో చాలా చేయించాను. ఎన్ని చేయించవచ్చు మీరు? దాదాపు ఒక 25,000. 25,000 హైదరాబాద్లోనే మీరు మొత్తం స్టేట్ వైడ్ ఉమ్మడి రాష్ట్రంలో చాలా ఉంటాయండి, లెక్కలేనని ఉంటాయి. అవునా? నాకు ఒకసారి హైదరాబాద్ దగ్గరలో మీరు చేసింది ఒక పదండి వెళ్దాం. సార్ ఇప్పుడు ఇంకుడు గుంతలు అనేది ఇందాక మనం చూసిన 4-5 మాత్రమే. బహుశా నేను 6 ఏళ్ల కింద ఈ కాలనీకి వచ్చినప్పుడు చాలా గ్రీనరీ ఉన్నది. ఇప్పుడు మనం మార్చిలో, నేను అప్పుడు మేలో వచ్చిన. నేను
మేల విపరీతమైన ఎండలు, హై టెంపరేచరు, అప్పుడు నీళ్లకు కొంత ప్రాబ్లమే ఉన్నది. అసలు ఏమిటి ఓనాడు పత్రికల వార్త వస్తే చూసి సార్ దగ్గరికి వచ్చిన నిజంగా నాకు చాలా ఆశ్చర్యమైంది. ఈ పద్మశాలి నగర్ కాలనీలో ఉన్న ఈ ఏరియాలో, ఈ 13 ఎకరాల ఏరియాలో ఉన్న దాంట్లో చాలా ఇండ్లు తిరిగాను నేను, చాలామందితో మాట్లాడినా. నాకు అద్భుతమైన సమాధానం వచ్చింది. పైగా ఇంకుడు గుంతల పైన ప్రతి ఒక్కరికి అవగాహన ఉన్నది. అంటే నీరు, గాలి అత్యంత ప్రధానమైనవి. ఎన్ని లక్షల కోట్లు ఇచ్చినా సరే గాలి కొనలేము. మనం కరోనా వచ్చినప్పుడు చూసినాం, ఆక్సిజన్ కోసమే జనం అల్లాడిపోయారు. ఇవాళ నీళ్ళ కోసం నీలి బంగారం, ఇది నీళ్ళు మామూలుది కాదు. బంగారం ఇవాళ ఎంత ధర ఉందో తులానికి, కరెక్ట్ 25 ఏళ్ల కింద తులం బంగారం 3,500 రూపాయలు. ఆ రోజు నీళ్లు కొనడానికి డబ్బాలు కూడా లేవు. అసలు నీళ్లు కొంటారనేది కూడా చాలా ఆశ్చర్యం. నీళ్ళు కొనడం ఏంది, అప్పుడప్పుడే బిస్లరీ కిన్లేలు మార్కెట్లోకి వస్తున్నాయి, అప్పుడు కొత్తగా వస్తున్నాయి. ఇవాళ మనం బిస్లరీ కిన్లేలు అనివార్యమైన మన జీవితంలో ఒక భాగమైనవి. కానీ వీళ్లకు కరెంటు ఉంటే చాలు, ఉన్న ఇంకుడు గుంత, ఆ బోరు ఎప్పటికీ పర్మనెంట్గా అయితే మీకు నీళ్ళతోనే ఉన్నది. మీకు మీరు ఇప్పుడు డబ్బుల విషయం చెప్పారు, లైఫ్ సేవింగ్, అవునవును, ఆక్సిజన్ కావాలి, వాటర్ కావాలి, కంపల్సరీ మనిషి మనుగడ జాగాలి. అవును. అయితే ఇక్కడే పద్మరావు నగర్లో బెల్వాడేరా గార్డెన్ ఒకటి ఉంది, చాలా ఉన్నాయి. ఇది మీకు దగ్గర ఇప్పుడు మనకు అక్కడ వెళ్ళి చూద్దాం. వాళ్ళు ఎన్ని కోట్లు మిగిలి ఇచ్చారు, ఎంత సేవింగ్ అయింది మీరు చూస్తే వాళ్ళ మాటలతోనే. ఒక మాట అనుకుందాం సార్, ఇది కారు ఎక్కే ముందు ఒక మాట అక్కడికి వెళ్ళే ముందు. 1998 అన్నప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి. అవునండి. విపరీతమైన కరువు. అవునండి. అది ఎందుకు ప్రకృతి కనికరించలేదు, రాలేదు, నీళ్లు కొనాల్సి వచ్చింది. ఆ రోజు ఒక ట్యాంకర్ ఎంత ఉన్నది ఖర్చు? 400 రూపాయలు. 400 రూపాయలు, 354. ఈ లెక్కన మీరు అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళ అమౌంట్ లెక్కేసుకుంటే కనుక ఎంత 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 అయ్యుండొచ్చు? తల్లికి విలువ కట్టలేమండి, ఆక్సిజన్కు వాటర్కు విలువ కట్టలేదు. ఇంకొకటి సార్ మంచి డైలాగ్ చెప్పింది, చప్పట్లు కొట్టాను అందరూ సార్. ఇంకొకటి ఏంటంటే అప్పుడు ఎల్వి సుబ్రహ్మణ్యం గారని సిఎస్గా ఆంధ్రప్రదేశ్ రిజైన్ చేశారు. అవును. ఆయన వాటర్ బోర్డు ఎండి అప్పుడు. అవును. ఆయన ఎంత ఎంకరేజ్ చేశారంటే వాళ్ళ స్టాఫ్ కానీ ఈ ప్రచార కార్యకర్తలకు కానీ అందరికీ నాతో క్లాస్ ఇప్పించేవారు. గ్రేట్. అయితే అప్పుడు ఇప్పుడులాగా కంప్యూటర్స్ లేవు, ట్రాన్స్పరెంట్ షీట్ మీద అని బొమ్మలు గీసుకొని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ లో పెద్ద హాల్స్ లో ఎన్నో హోటల్స్ లో అది ప్రచారం చేయించేవాడు. అట్లా స్టార్ట్ అయింది మా కాలేజ్. సార్ ఇది ఇంకుడు గుంతలు తీసిన దగ్గర మొక్కలు కూడా పెంచుతుంటారు కదా, అది ఎట్లా? అవునండి. యాక్చువల్లీ ఇంకుడు గుంతలో మనం నింపే మెటీరియల్ ఏముందండి, ఒకటి కంకర, రెండోది ఇసుక, అంతే కదా. కంకర ఇసుకనే అంతే, మామూలు మట్టి గిట్టి ఏముండదు. ఓకే, మట్టి వేస్తే అది ఫిల్టర్ అవ్వదు, వాటర్ అది గడ్డ కట్టేస్తుంది. ఇప్పుడు మీరు కంకర ఇసుక అంటే ఇది కాకతీయుల టెక్నాలజీ అంటారు కదా. అవునండి. అవునదే. అయితే అది ఒక పుస్తకంలో రాశారు, మీరు వాటర్ భూమిలోకి పంపాలి అంటే బిందు రూపంలో పంపాలి. బిందు రూపంలో పంపేయాలి అంటే దానికి ఇసుకనే కరెక్ట్ అయిన కారణం. సో ఇందులో మీరు ఏదైనా మొక్క వేసుకున్నారనుకోండి, దాంట్లో చెట్లు వస్తాయి. నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడే ఇందులో యాక్చువల్గా ఇప్పుడు మనం వస్తున్నాము, ఫస్ట్ ఇంకుడు గుంత ఇక్కడేనండి. రండి ఇదే ఇంకుడు గుంత. అవునా? అయితే మేము ఉంటలేము ఇక్కడ, వీళ్ళకి మెయింటైన్ చేయరని చెప్పి దానికి దారి పెట్టా. వర్షం నీళ్ళు వచ్చినప్పుడు దీనికో ఫిల్టర్ పెట్టేసా. సో వర్షాకాలం రాగానే ఆ ఫిల్టర్ ఇక పెట్టేస్తాము. వీళ్ళు ఏ నీళ్ళు అయినా సరే ఇంకుడు గుంత పోతుంది. ఇది ఫస్ట్ ఇంకుడు గుంతనా? పక్కా ఇంకుడు, మొదటి ఇంకుడు గుంత. దీని ఫోటో కూడా ఉంది నా దగ్గర. కోదండరెడ్డి గారి ఇనాగ్రేషన్ చేయబడిన ఇంకుడు గుంత ఇది. అంటే ఒక ఎమ్మెల్యే ఇంకుడు గుంత ఇనాగ్రేషన్ 1998లో జూలై 31వ తారీఖున ఈ ఫస్ట్ ఇంకుడు గుంత. ఇంకుడు గుంత. ఈ చెట్టు ఇది చూడండి, మా ఏం చెట్టు అంటారు, గన్నేరు చెట్టు, గన్నేరు పూల చెట్టు ఏమంటారు? కాదు, శివునికి అభిషేకం చేసేది పూల చెట్టు. మీరు ఒకసారి దూరం నుండి చూడండి, మీరు ఎన్ని పూలు కాస్తాయంటే అన్ని తెంపేసి ఉంటారు వీళ్ళు, పూజకు పెట్టింటారు. అంత మంచి ఇంకుడు గుంత. అంటే ఇవి కాదు, ఇట్లా వర్షం ఇళ్ళకి వర్షం నీళ్ళు అన్ని ఇక్కడ నుంచి పోతాయి. అవును. ఇప్పుడు ఇల్లు కడిగినప్పుడు నీళ్ళు కూడా ఇందులోకి పోతాయి. ఇంకా అంటే వేస్టేజ్ ఎక్కడ లేదు, ఎక్కడ ఉండదు, ఇక ప్రసక్తే లేదు. అంటే మొదటి ఇంకుడు గుంత ఇక్కడ. ఇది మొదటి ఇంకుడు గుంత.
ఓకే ఓకే ఈ ఏరియా అయితే ఇంకా చూడండి ఇంకొక వండర్ ఏంటంటే మీరు ఎక్కడైనా చూస్తే మీకు ఇప్పుడు బోర్వెల్లో నీళ్లు ఈ ఏరియాలో మొత్తం దాదాపు పూల చెట్లు నాకు వరుస రోజు అవన్నీ అన్ని పూల చెట్లు. మీరు చూడండి ఈ కాలనీలో మాకు పైన నీళ్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఈ సబ్మర్జబుల్ పంప్ వాడాల్సిన అవసరం పడదు. మీకు ఎక్కడైనా సరే బోర్వెల్లో సబ్మర్జబుల్ పంపులే వాడతారు. లోపల ఉంటాయి, చాలా లోపడుకుంటారు. 200 ఫీట్లు 300 ఫీట్లు ఇక్కడ 35 ఫీట్లు 32 ఫీట్లు. ఈ బోర్వెల్ మా ఇంట్లో మేము 1987లో వేసామండి. 87లో 87లో అప్పటి నుంచి ఇదే ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు మేము బోర్ కూడా ముట్టుకోలేదు. అయితే ఈ బోర్ డెప్త్ కూడా 90 ఫీట్లు వేసాము. 65 ఫీట్ల వరకే పైప్ ఉంది అప్పట్లో. ఫుల్ నీళ్ళు ఫుల్ ఎట్లా ఇంకుడు తెచ్చినాక ఇంకా ఎక్కువ వచ్చినాయి, ఇంకా ఎక్కువ వచ్చేసి. కానీ ఇప్పుడు ఒకవేళ బెంగుళూరు కూల్ సిటీ అంటారు కదా, ఇప్పుడు ఎట్లుందో నేనైతే పోలేదు, నాకు తెలియదు. ఇప్పుడు ఎట్లుందో బెంగళూరు పరిస్థితి ఎట్లుందో? బెంగళూరులో జనాభా ఎక్కువైపోయారండి. బెంగళూరులో జనాభా ఎక్కువయ్యారు. వాళ్ళు కమర్షియల్గా డెవలప్ చేస్తున్నారు కానీ ప్రకృతి సిద్ధంగా ఎలా మనం పైకి రావాలా, ఎట్లా చేద్దామని చూడట్లేదు. అక్కడ ప్రాబ్లం అదే. అంటే ఇప్పుడు ఏమైందంటే మనం డెవలప్మెంట్ అది ఇది అట్లా చూస్తారా, డెవలప్మెంట్ అది ఇది అనుకుంటున్నాం కానీ అది చాలా ప్రాబ్లం అవుతుంది కదా. భవిష్యత్ తరాలకు చాలా ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ ఒక ఇంకుడు గుర్తుంది చూడండి, ఇక్కడ ఒక ఇంకుడు గుర్తుంది. ప్రతి ఇంటికి ఉంది ఏరియా, ఆల్మోస్ట్ ప్రతి ఇంటికి. అంటే మిమ్మల్ని చూసిన తర్వాత నేను ఈ కాలనీ సెక్రటరీ అండి. ఓ మీరు సెక్రటరీ కాబట్టి మీకు అన్ని చేయాలి, అందరు చేస్తే ఉంటే బాధ్యత కదండి సమాజం పట్ల. అవును, అమ్మవారి గుడి కూడా ఇక్కడ. కానీ మీరు చాలా యాక్టివిటీ చేస్తారట కదా? చాలా సోషల్ యాక్టివిటీ. నాది 52 సంవత్సరాలు ఏందండి యాక్టివిటీ. నా 64 ఏళ్ళ వయసులో 52 ఏళ్ళు. సార్ ఇందాక సారు మనం చూసిన సార్ను, అదే ఇక్కడ గార్డెన్ పేరు పెడతా, ఇది అపార్ట్మెంట్ పేరు? ఇది బెల్వెడర్ గార్డెన్స్ ఫేజ్ 1 అండి. మీ అంటే మీరు ఇంత పెద్ద అపార్ట్మెంట్కు ఇంకుడు గుంత ఎక్కడ తీసారు ఇక్కడ మీరు? మేము ఇక్కడ 2 ఇంకుడు గుంతలు తయారు చేసామండి. ఎక్కడెక్కడ? ఒకటేమో అవుట్ సైడ్ విజిటర్ పార్కింగ్ లో. చూద్దా? ఓహో ఇలా చాలా పెద్ద. నీళ్ళు ఎట్లా పోతాయి దీంట్లోకి? ఇది ఏంటండి నీళ్ళు ఎట్లా పోతాయి? ఇది యాక్చువల్గా మేము మా టెర్రస్ నుంచి పైప్ లైన్స్ రన్ చేసామండి. ఇది దగ్గర దగ్గర 15,000 SFT టెర్రస్ అండి. 15,000. ఇందులో ABC అని 3 బ్లాక్లు ఉన్నాయండి. అందులో B బ్లాక్ సగము, టోటల్ C బ్లాక్ కలిసి దీంట్లోకి వస్తాయండి. పైప్ లైన్లు పైనుంచి రన్ చేసాం మేము. అవి కన్సీల్డ్గా ఉంటాయి పైప్ లైన్స్, అవి దీంట్లోకి వస్తాయి. ఆ పైప్ లైన్స్ దీని లోపల ఉంటాయి. ఇది 2019లో చేసామండి. ఓకే, అప్పుడు మాకు బాగా నీటి ఎద్దడి వచ్చింది. ఎట్లా అంటే నీళ్ళ సమస్య ఎట్లా అంటే ఈ దీనికి ముందు దీని తర్వాత ఏమిటి మార్పు? అంటే దీనికి ఇది చేయక ముందు మాకు బాగా వాటర్ క్రైసిస్ వచ్చిందండి. అటు సైడ్ లోపలికి వెళ్ళాలి సార్. సార్ ఇది బెల్వెడర్ గార్డెన్ అంటే బెల్వెడర్ అంటే సార్? బెల్వెడర్ అంటే సార్ బెల్వెడర్ గార్డెన్ అని ఎందుకు, వై దే హావ్ నేమ్డ్ దిస్ యాస్ బెల్వెడర్ గార్డెన్ చెప్పండి. బ్యూటిఫుల్ అనే. మరి ఇంత బ్యూటిఫుల్ గార్డెన్ లో నీళ్ళు ఎందుకు లేవు? ఇది అదేనా? ఇది ఇన్సైడ్ వాటర్ పెట్టండి. ఇంకుడు గుంతనా? ఇంకుడు గుంత ఇది. ఓకే. అయితే ఇక్కడ ఏం చేసామంటే సార్, ఇది 2002లో కన్స్ట్రక్ట్ చేసిన అపార్ట్మెంట్ అండి. 2019 వరకు ఇక్కడ వాటర్ ప్రాబ్లం లేదు. 2009 ఆఫ్టర్ 16 ఇయర్స్ తర్వాత ఫస్ట్ టైం వాటర్ క్రైసిస్ వచ్చింది. వాటర్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఇక్కడ కమిటీ మెంబర్స్, ఓనర్స్ అంతా కలిసి ఈ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ చేస్తే బాగుంటుందని ఒక ఆలోచన వచ్చింది. అయితే ఎవరి సహాయం తీసుకోవాలో అర్థం కాలేదు. ఆ రోజుల్లో ఉన్న పాత వీడియోస్, ఛానల్స్ అన్నీ సెర్చ్ చేయడం జరిగింది. దాంట్లో V6 న్యూస్లో ఆంజనేయులు గారు ఇచ్చిన ఇంటర్వ్యూ మేము చూసాము. చూసి నైట్ 12 o'clock అప్పుడు మార్నింగ్ 8:30కి సార్కి నేను కాల్ చేశాను. ఆ ఇంటర్వ్యూ చేసి నేనే. థ్యాంక్ యూ అండి. ఈరోజు అనుకోకుండా మిమ్మల్ని కలవడం మా అదృష్టం. సార్ ఫోన్ చేసిన వెంటనే వచ్చారు. వచ్చి ఇట్లా నేను 3 daysలో యూరోప్ వెళ్తున్నానండి, ఈ 3 days 4 days మీరు నాతోనే ఉండి చేయించుకునేట్టుంటే ఇబ్బంది లేదు. సో మార్నింగ్ 6 నుంచి నైట్ 9 వరకు అందరూ కలిసి, అందరు కోఆర్డినేషన్తో, కోఆపరేషన్తో సార్ పక్కనే ఉండి గైడెన్స్ చేస్తూ ఈ ఇన్సైడ్ వాటర్ పిట్టు, ఇంత పెద్ద వాటర్ పిట్టు 20 feet లెంత్,
4 feet విడ్త్, 10 to 15 feet డెప్త్. అవును. ఇది ఇన్సైడ్ చేయడం జరిగింది. దీంట్లోకి వచ్చే వాటర్ అంతా కూడా ఇందులో ABC అని 3 బ్లాక్లు ఉన్నాయండి. ఏ బ్లాక్ పూర్తిగా, బి బ్లాక్ సగం వాటరు పైప్ లైన్స్ ద్వారా, అంటే దగ్గర 7500 SFT నుంచి వచ్చే వాటరు టెర్రస్ నుంచి ఈ పైప్ లైన్స్ ద్వారా ఈ జంక్షన్స్ లోంచి ఇన్సైడ్ వాటర్ పిట్ లోకి వచ్చేస్తుందండి. ఇవి జంక్షన్స్ అండి, ఇట్లా వరుసగా జంక్షన్స్, చేంబర్స్. ఓ ఇవి 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 ఎక్కడ పడిన వాటర్ అయినా ఈ పైప్ లైన్స్ ద్వారా పైన వర్షం ఇక్కడ వస్తాయి. ఇదిగోండి ఈ పైప్ లైన్ నుంచి ఇటు, మళ్ళీ ఇదిగోండి ఈ పైప్ లైన్ నుంచి ఇటు, అర్థమవుతుంది. ఇట్లా ప్రతి జంక్షన్ లో వాటర్ కలెక్ట్ అవుతూ వస్తుంది. ఇలా కలెక్ట్ అయిన వాటర్ వల్ల మాకు ఆ ఇంకుడు గుంతలు శుభసూచకంగా ఇంకుడు గుంతలు చేస్తున్న రోజుల్లోనే ఆనందం గారు, మన ఆంజనేయులు గారు, అప్పుడే మాకు ఒక మంచి వర్షం కురవడం, అదొక శుభసూచకము. ఆ వాటర్ అంతా ఎలా మూవ్ అవుతోంది, మధ్యలో ఏ హర్డిల్ లేకుండా క్లీన్గా ఎలా వచ్చేస్తోంది వాటర్ పిట్లోకి. మీరు చూస్తున్నా ఆ రోజు లక్కీ వర్షం వచ్చింది. అంతేనండి, మేము సగం కంప్లీట్ చేసాము, ఇంకా క్లోజ్ చేయలేదు వాటర్ పిట్ని. వాటర్ పిట్ని క్లోజ్ చేయకముందే ఓపెన్గా ఉన్నప్పుడు ఆ రోజే వర్షం పడడం జరిగింది. సో మేము ఆ వాటర్ మూవ్మెంట్ చూసాము ప్రతి ప్లేస్లో, ప్రతి ఈ జంక్షన్ బాక్సెస్లో, ప్రతి ఛాంబర్లో వాటర్ ఎలా వస్తోంది, ఎలా మూవ్ అవుతోంది, అవన్నీ మేము చూడడం జరిగింది. అప్పుడు మాకు ఎవ్రీ 1 monthకి దగ్గర మేము ప్రతి ఫ్లాట్కి 5000 చెప్పున 1,25,000 వాటర్ ట్యాంకర్స్ ఖర్చు పెట్టాము. అలా మేము 2 to 3 months ఖర్చు పెట్టామండి. ఆ తర్వాత వాటర్ పిట్స్ మేము చేసుకున్నాక ఇప్పటికి 5 years అండి. ఎవ్రీ ఇయర్ రెగ్యులర్గా ఆంజనేయులు గారి సూపర్విజన్లో అందరూ కలిసి రీఛార్జ్ చేసుకుంటున్నాం వాటర్ పిట్స్. ఎవ్రీ ఇయర్ వాటర్ పిట్ రీఛార్జ్ చేయాలండి. రీఛార్జ్ చేయకపోతే దాంట్లో మళ్ళీ పైన లేయర్స్, ఇసుక లేయర్ అవన్నీ మార్చడము, ఇవన్నీ మెయింటెనెన్స్ చేయాలి. మెయింటెనెన్స్ చేయకపోతే అవి వృధాగా, మనం పెట్టిన డబ్బంతా వృధా, మన పర్పస్ సర్వ్ కాదు. అలా చేస్తూ ఉండడం వల్ల ఈ 5 yearsలో మాకు ఇప్పటి వరకు మళ్ళీ వాటర్ ప్రాబ్లం రాలేదు. 5 yearsలో అప్పట్లో మాకు ఆ వాటర్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా ఒక 6 flats ఖాళీ అయిపోవడం కూడా జరిగింది ఇక్కడ. తట్టుకోలేక వాటర్ క్రైసిస్కి మంత్లీ 5,000 పే చేయాలి అంటే వాటర్కి ఖాళీ చేయడం జరిగింది వాళ్ళు. అంటే అప్పుడు నీళ్లు సమస్య కారణంగా 5 plots ఖాళీ అయిపోయినాయి. అవునండి, ఎందుకంటే మంత్లీ 5,000 వాటర్కి పెట్టాల్సి వస్తుంది కాబట్టి 5,000 మంత్లీ 5,000 పర్ ఫ్లాట్ ఉండేది. అప్పుడు వాటర్ క్రైసిస్ ఉన్నప్పుడు మేము వాటర్ కోసం ప్రతి ఫ్లాట్ నుంచి మంత్లీ 5,000 కలెక్ట్ చేసేవాళ్ళం. అంటే సమ్మర్ వరకేనా, లేకపోతే అప్పుడే స్టార్ట్ అయింది ఆ ప్రాబ్లం సమ్మర్లోనే. సో అప్పుడు స్టార్ట్ అయింది. అప్పుడు మేము కలెక్ట్ చేస్తుండేవాళ్ళం, ట్యాంకర్స్ తెప్పిస్తుండేవాళ్ళం. దానికోసం కలెక్ట్ చేయాల్సి వచ్చింది. ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లాట్ నుంచి 5,000. సో మాకు ఏ బి బ్లాకుల్లో 45 ఫ్లాట్స్ ఉన్నాయి. సో 45 into 5,000 2,25,000. ఇవి బోర్ నీళ్ళు అండి. ఓకే. అంటే మీ ఇంకుడు గుంత ఎఫెక్ట్ అయింది. అవునండి, ఇంకుడు గుంత వల్ల బోర్ వాటర్ సర్ప్లస్ అయింది. ప్లస్ లాంగ్ రన్లో హార్డ్ వాటర్ కూడా కొంతవరకు సాఫ్ట్ వాటర్గా కన్వర్ట్ కావడం జరిగింది. ఉప్పు నీళ్ళు కూడా మంచి నీళ్ళుగా మారినాయి. అది ఆంజనేయులు గారు అప్పుడే అడ్వైస్ చేశారు, లాంగ్ రన్లో హార్డ్ వాటర్ సాఫ్ట్ వాటర్ అవుతుందండి అని. అంటే సార్ ఇది మీరు 5 ఇండ్లు ఖాళీ అయినాయి అన్నారు కదా, మరి కొంతమంది అమ్ముకోవాలి కూడా, మరి దాని మార్కెట్ ఎట్లున్నది? దాన్ని అలాగే కంటిన్యూ అయి ఉంటే ఆ రోజుల్లో అరౌండ్ 40 to 50 lakhs ఉండేవండి 3 bedroom ఫ్లాట్స్. ఒకటి ఒక ఫ్లాట్. ఈ ఇంకుడు గుంతలన్నీ సక్సెస్ అయ్యాక ఈ 5 yearsలో వాటర్ ప్రాబ్లం లేదు, కంఫర్టబుల్గా దీనికి రీసేల్ వాల్యూ కూడా బాగా పెరిగింది. సో ఇప్పుడు 3 bedroom ఫ్లాట్ అంటే ఇక్కడ 70 to 80 lakhs ఉంది. 85 lakhs వరకు వెళ్ళింది. 85 lakhs అంటే డబల్ అయింది. 40 లక్షలు కూడా ఎవరు కొనంది ఇప్పుడు 80 నుంచి 90 లక్షలకు వచ్చింది. అంటే నీళ్లతో వచ్చిన ఒకనొక మార్పిది. నీళ్ళు అంటే డబ్బు అనేది, వాటర్ అంటే మనీ అనేది అందరికీ అర్థమైందండి. అంతే కదా సార్? అంటే మీకు ఈ 5 ఏళ్లలో ఎంత మనీ సేవ్ అయ్యిండొచ్చు రమారమి అంచనా? అంటే రఫ్గా మనం మంత్లీ ఒక 1 to 1.5 lakh అనుకోండి. అంటే ఇయర్లీ ఒక 20 lakhs అనుకున్నా కూడా 5 yearsలో 1 crore. కోటి రూపాయలు సేవ్ అయినట్లే. దీనికి పెట్టిన ఖర్చు ఎంత? 2 lakhs అండి. 2 లక్షల రూపాయలు వీళ్ళు ఖర్చు పెట్టుకుంటే వీళ్ళకు మిగిలింది 98 లక్షలు. అంటే ఈ 2 లక్షలతో వచ్చిన ప్రయోజనం ఇది. కాకుండా మానసిక ఒత్తిడి లేదు, ఇంటికి వెళ్తే నీళ్ళు ఎత్తానే ఇంటిల్లిపాది గందరగోళం లేదు, పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు గజిబిజి అసలే లేదు,
నింపాది ఉంటుంది. నీళ్లు ఉన్నాయంటే కనుక చాలా నింపాది ఉంటుంది. నీళ్ళను తగిలితే మనిషికి ఆనందం వేరు, గాలి తగిలితే ఆనందం వేరు మనిషికి. కాబట్టి నీళ్ళు అనేవి మనిషి ప్రాణము, మనిషి సకలం, సర్వస్వం. ఓకే సార్, అంటే ఎన్ని ఇక్కడ అపార్ట్మెంట్ ఇంకొక ఇష్యూ ఉందండి. ఇక్కడ రెసిడెంట్స్ ఇంత హ్యాపీగా ఎందుకున్నారంటే చుట్టుపక్కల ఉన్న కొన్ని అపార్ట్మెంట్స్లో ఇప్పటికీ టైం ప్రకారం వాటర్ ఇస్తారండి. మార్నింగ్ 3 hours, ఈవినింగ్ 3 hours అట్లా. మా దాంట్లో 24 hours వాటర్ ఫర్ ది ఫాస్ట్ 5 years ఇస్తూనే ఉన్నాం. కాదు, నల్లనే పెట్టిరు ఏకంగా మీరు బయట. సో మాకు వాటర్ సర్ప్లస్, వాటర్ ప్రాబ్లం లేదు. సో ఇక్కడ ఎప్పుడైతే ఆ పీస్ ఆఫ్ మైండ్ ఉంది, కంఫర్టబుల్గా ఉన్నారు రెసిడెంట్స్ అంతా. మనకు 80sలో అయితే కనుక 80sలో 90sలో నీళ్లకు జనాలు కొట్టుకొని చచ్చిపోయేది. నీళ్ళ ట్యాంకర్ వస్తే పెద్ద లైన్లే ఆడ కదా. ఆ మధ్య తగ్గింది, మళ్ళీ పెరిగింది. సార్ మీ నుంచి ఎవరైనా ఇన్స్పిరేషన్ తీసుకున్నారా? మీకు ఇన్స్పిరేషన్ వారు ఎవరు? ఆంజనేయులు గారు. ఎట్లా అప్రోచ్ అయ్యారు మీరు వారిని? ఆ రోజు టీవీ చూసి? అవునండి, ఆ రోజు టీవీలో V6లో చూడడం జరిగింది. జరిగి సార్కి కాల్ చేయడం జరిగింది. నైట్ నేను చేస్తే మార్నింగ్ 8:30కి సార్ లిఫ్ట్ చేశారు. లిఫ్ట్ చేసి వెంటనే రెస్పాండ్ అయ్యారు. మీరు ఎక్కడండి అంటే, సార్ నేను పక్కనే ఉంటానండి, పద్మశాలి నగర్లో అని చెప్పారు. చెప్పి వెంటనే ఆయన రావడం జరిగింది. అప్పుడు మా ఆనందం గారు, ముకుంద్ గారు వీళ్ళందరూ ఉన్నారు. కూర్చోండి సార్, అందరు ఇట్లా కూర్చోండి సార్. అందరూ పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. అప్పటికే మేము సార్ ఆల్రెడీ మేము ఇంకుడు గుంతల కింద మేము గుంత అయితే తీసేసాం, కానీ ఏం చేయాలో మాకు తెలియదు. మేము ఈ వర్క్ యాక్చువల్గా ఈ పైప్ లైన్స్ వేయడము, ఈ చేంబర్స్ అంతా క్లీన్ చేయడము, ఇవన్నీ ఆల్రెడీ అప్పటికి 20 daysగా చేస్తూ వచ్చాం. ఫినిషింగ్ టచ్ ఏదైతే ఉందో, ఇంకుడు గుంత ఎలా చేయాలి, దానికి ఎలా దాని బెనిఫిట్ పొందాలి, అవన్నీ డిజైనింగు, ప్లానింగు, ఎగ్జిక్యూషను అంతా ఆంజనేయులు గారు చేశారండి. గ్రేట్ గ్రేట్ గ్రేట్, మంచి సార్. బాగా సర్వీస్ బాగా చేస్తారు పబ్లిక్ ఇష్యూస్ మీద. అందుకనే మేము చంద్రుడికో నూలిపోగులాగా మా మెంబర్లందరము కలిసి, ఓనర్లందరము లాస్ట్ వినాయక చవితిన సార్కి మేడం గారికి వచ్చిన సన్మానం చేయడం జరిగింది. గ్రేట్ 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 గ్రేట్. సార్ మీ ఎక్స్పీరియన్స్, ఇంకుడు గుంత వచ్చినాక ఇంకుడు గుంత రావడానికి ముందు మీరేం ఫీల్ అయ్యారు? సార్ ముకుంద్ ఆనంద్ అండి, నేను ఇక్కడ వన్ ఆఫ్ ది ఓనర్. అప్పట్లో ప్రాజెక్ట్ ఇప్పుడు తీసుకున్నప్పుడు నేను సెక్రటరీని. సో నేను చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను. అంటే అందరిని ఒప్పించడం కానీ, ఇంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాము, ఇంకుడు గుంత ప్లాన్ చేద్దామనేసి. కొంతమంది అంబరీష్ లాంటి వాళ్ళు, సార్ వాళ్ళు కోఆపరేట్ చేశారు. చాలా మంది అంటే వాళ్ళ ఆఫీస్ ప్రొఫెషనల్ దాంట్లో బిజీ ఉండి ఎస్ అనక వెళ్ళిపోయేవాళ్ళు. బట్ నేను డైలీ ఇలా కలెక్ట్ చేసుకొని, అమౌంట్ కలెక్ట్ చేసి లారీలకు ఇచ్చి పే చేసి, ఇవన్నీ ఎందుకు అని రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ గురించి అన్నీ మనం టాపిక్ స్టార్ట్ చేసినప్పుడు కొంతమంది మన ఆనందం గారు, అంబరీష్ గారు వీళ్ళందరూ కోఆపరేట్ చేశారు. అప్పట్లో లక్షలు ఖర్చు అయ్యేదండి. ఒక్కొక్క ఇంటికి మేము 5,000, 6,000 ఒక్కొక్కసారి అమౌంట్ లేకపోయినా కొంతమంది తీసుకొని వేరే వాళ్ళకి అడ్జస్ట్ చేసేవాళ్ళం. అలా ఉండేది పరిస్థితి. ఇది వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత అసలు ఎంత ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు. అసలు ఇప్పటి వరకు మేము వాటర్ ఓన్లీ క్లీనింగ్కి తప్ప వాటర్ తెప్పించే వాళ్ళం కాదు. ఇప్పట్లో అయితే చాలా మార్పు ఉంది కదా. చాలా మార్పు అండి. వాటర్ సాఫ్ట్నెస్ ఉంది. వాటర్ ప్రాబ్లం మొత్తానికి సాల్వ్ అయింది. ఫస్ట్ పాయింట్ గ్రేట్, చాలా గ్రేట్ అండి. గొప్ప మార్పు కదా ఇది. నీళ్ళు అనేది గొప్ప మార్పు. సార్ అనిల్ సార్, మీ అనుభవం ఏంటో చెప్పండి. ఒకవేళ హైదరాబాద్లో నీళ్ళ సమస్య మీద రాబోయే రోజులలో చాలా తీవ్రంగానే ఉంటుంది. మీరు మీ అనుభవం ఏమిటి? ఇంకెవరన్నా ఇంకుడు గుంత తీసుకుంటే వాళ్ళకి కలిగే ప్రయోజనం ఏమిటి? ఒక 2 మాటలు చెప్పండి. మేము ఈ అపార్ట్మెంట్లో 2019లో మేము చాలా వాటర్ ప్రాబ్లం ఫేస్ చేసాం. ఇప్పుడు ఆంజనేయులు గారి సహకారంతో, ఆయన టెక్నికల్ అడ్వైస్ తోటి ఇంకుడు గుంతలు ప్రవేశపెట్టి మేము ఆ రోజు ఆ సంవత్సరంలో అందరూ ఓనర్స్ కలిసి చందాలు వేసుకుని ఒక 2.5 లక్షలు ఖర్చు పెట్టి ఇంకుడు గుంతలు తవ్వించినప్పటి నుంచి ఈ 5 సంవత్సరాలుగా మాకు ఏ రకంగానూ ఎప్పుడు వాటర్ ప్రాబ్లం లేదు. 24 గంటలు మేము అన్ని అపార్ట్మెంట్లకి వాటర్ సప్లై చేయగలుగుతున్నాం. ఇప్పుడు మనం బెంగళూరులో వాటర్ ప్రాబ్లం మనం వింటున్నాం. మనకు కూడా హైదరాబాద్లో కూడా వాటర్ ప్రాబ్లం గురించి ఆల్రెడీ ఒక వార్నింగ్ కూడా వచ్చింది. సో అంచేది ఈ ప్రాబ్లం అనేది రాను సంవత్సరాల్లో ఇంకా పెరుగుతుందే కానీ దీనికి ఒక సొల్యూషన్ అనేది ఒక ఇంకుడు గుంతలు ప్రతి అపార్ట్మెంట్లోనూ, ప్రతి ఇంట్లోనూ, ప్రతి ఎస్టాబ్లిష్మెంట్, ప్రతి రియల్ ఎస్టేట్ పీస్లోనూ కూడా ఇంకుడు గుంత ఉంటేనే ఈ వాటర్ ప్రాబ్లాన్ని మనం ఎదుర్కొనగలం అనేది, వాటర్ ప్రాబ్లం అనేది రానే రాదనేది మా దృఢ నమ్మకం. అది మేము మా అపార్ట్మెంట్లో అది ప్రూవ్ అయింది. అంచేత మేము అందరికీ
మా 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 అనుభవం ద్వారా మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే అందరూ ముందుకొచ్చి ప్రతి ఇంట్లోనూ ప్రతి అపార్ట్మెంట్లోనూ ఈ వాటర్ సేవ్ చేయడానికి, వాటర్ ప్రిజర్వ్ చేయడానికి, రెయిన్ వాటర్ ప్రిజర్వ్ చేసుకోవడానికి ఇంకుడు గుంతలు అనేది వెంటనే ఎక్కడైనా లేని చోట్ల వెంటనే టేకప్ చేసి వాటిని యుద్ధ ప్రతిపాదన పూర్తి చేసుకుంటే ఈ సమ్మర్లో అనే కాదు, వచ్చే సమ్మర్ ముందు కూడా వాటర్ ప్రాబ్లం లేకుండా ఉంటారు. మరి ఇంకుడు గుంతల మీద వాస్తవానికి వ్యక్తిగా మీరు కల్పిస్తున్న అవగాహన ఇవాళ ఒక 75 కుటుంబాలు నీటి సమస్య లేకుండా అద్భుతంగా ఉన్నాయంటే దానికి మీ ఆలోచన, మీరు మిమ్మల్ని చూసి వాళ్ళు ఇన్స్పిరేషన్ తీసుకొని చేయడం ఒకటి. గవర్నమెంట్ కూడా మీకు గుర్తుగా సార్ అప్పట్లో ఇంకుడు గుంతల పేరుతో విపరీతంగా డబ్బులు ఖర్చు అయినాయి, ఎందుకు పేలేదు? ఏంది అసలు ఏంటది సార్? ఇలా గవర్నమెంట్ ఒకటి చేస్తే సక్సెస్ అవ్వదు. ఎందుకంటే గవర్నమెంట్ కోట్ల రూపాయలు వెచ్చించింది. మీరు రికార్డ్స్ తీసుకోండి కావాలంటే, మీకు వాటర్ వర్క్స్లో ఇప్పటివరకు ఎన్ని కోట్లు పెట్టారు మీరు ఇంకుడు గుంతల పైన అని గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ జిహెచ్ఎంసీ వాళ్ళ దగ్గర తీసుకోండి, మీకు ఇది వాళ్ళు రిప్లై ఇస్తారు ఎన్ని కోట్లు. ప్రాబ్లం ఏంటంటే మెయింటైన్ చేయాలి. ఇప్పుడు వీళ్ళ దాంట్లో ఇంత మంచి ఫలితాలు వచ్చాయంటే వీళ్ళు ఎవ్రీ ఇయర్ దాన్ని మెయింటెనెన్స్ చేస్తారు. మెయింటెనెన్స్ చేయకపోతే ఏమైందంటే మనకు వర్షం పడేదే 3 నెలలు, అందులో తీవ్రంగా మంచి వర్షాలు పడే 2 నెలలు, మిగతా 10 నెలలు వర్షం పడదు. అందులో దానికి పైన అంత ఆకులములు పోయి అంత డస్ట్ వచ్చి ఒక స్కేల్ మీద పెరుగు మీద పాల మీద మీడలాగా జామ అయిపోతుంది. సో అందులో నీళ్ళు ఎట్లా పోతాయి, ఇంకవు అవి ఓవర్ఫ్లో అయ్యి వెళ్ళిపోతాయి. గవర్నమెంట్ చేస్తే చెయ్యడం గొప్పతనం కాదు ఇంకుడు గుంత, దాన్ని మెయింటైన్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. అది ఇందులో ప్రజల భాగస్వామ్యం చాలా ఇంపార్టెంట్. ప్రజలు ఇప్పుడు వీళ్ళంతా సఫర్ అయ్యారు, 2 నెలల లోపలనే సినిమా చూసేసారు వాళ్ళు. ఎందుకంటే ఎంత ఇదే మారిపోయి, ఇప్పుడు ట్యాంకర్ ఊరికే చెప్తే రారు, డబ్బులు కట్టగానే రావు. ఆ డ్రైవర్ని వర్కౌట్ చేయాలి, పైరవీలు చేయాలి, డబ్బులు వేయాలి, ఎక్స్ట్రా వేయాలి. వీళ్ళు 12 వదిలి పెట్టుకొని ఒకరిద్దరు అక్కడ పోవాలి. ఆ ట్యాంకర్ రోడ్ వచ్చినప్పుడు ఇక్కడ పోయి మనం నిలబడేయాలి. ఎన్ని ఆదన అది రావు. మీకు ఒక అపార్ట్మెంట్కి 2-3 ట్యాంకర్ కంటే ఎక్కువ ఇయ్యరు. సో దానికి ఎంతో రకాలుగా ఆ బాధలు చెప్పాలి, వర్ణనాలు జీతం. కాబట్టి హైదరాబాద్లో మీకు ఇల్లు ఉందా, ఇంకుడు గుంత ఉండాల్సిందే. సింపుల్, ఏం లేదు. మీ ఇంకుడు గుంత పైన మీకు ఏం స్పేస్ వేస్ట్ కాదు. మీరు చూడండి ఇక్కడ ఇంకుడు గుంతదే దారి, ఇది ఇట్లాంటి చంబర్లు కట్టాము, ఏమైనా స్పేస్ వేస్ట్ అయిందా? కార్లు పోతా ఉన్నాయి, వెహికల్ పెద్ద పెద్ద లారీలు వస్తాయి, ఇలా అన్నీ వస్తాయి, ఏం ప్రాబ్లం లేదు. అంటే ఇట్లా చేసుకోవచ్చు. ఇందాక మనం అక్కడ చూసాం మా ఇంట్లో, అక్కడ మనలో మల్లె చెట్టు పెరిగింది, పెద్ద చెట్టు మేమే వేసాం. అట్లా అనేది ఏంటంటే మనం ప్రయత్నం లేదు, ప్రజలు అనుకుంటేనే సక్సెస్ అవుతాయండి. ప్రభుత్వం ఏం చేయలేదు, ప్రభుత్వం మన పాలకులే కానీ ముఖ్యమంత్రి లేదా ఒక ఆఫీసరో జిహెచ్ఎంసీలో వాటర్ వర్క్స్ చేయలేరు. వాళ్ళు చెప్తారు కానీ చేయవలసింది, ఇన్వాల్వ్మెంట్ కావాల్సిందంతా ప్రజలే, ఎందుకంటే సఫర్ అయ్యేది ప్రజలే. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. అంటే నేను వాస్తవానికి ఇంకుడు గుంతల దాని మీద ఒక 5-6 సంవత్సరాల కిందనే, ఇందాక నేను ఇంటర్వ్యూ ప్రారంభంలో చెప్పినట్లు చూసిన, అరే ఇది 10 మంది తెలుసుకుంటే కనుక ఇప్పుడు హైదరాబాద్లో విల్లా కల్చర్ పెరుగుతున్నది, విల్లాలు అద్భుతంగా ఉంటాయి, నీళ్ళు లేవనుకో ఏం ప్రయోజనం అవి? ఆ విల్లాల్లో కూడా లేఅవుట్లలో ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ అంటున్నారు కదా, ఇక్కడ ఇంకుడు గుంత ఉండాలి తప్పకుండా, ఉంటేనే పర్మిషన్ అనే ఒక నిబంధన కనుక తీసుకొని రాగలిగితే, దాన్ని అక్యురేట్గా అమలు చేయగలిగితే కనుక ప్రజలకు దీని పట్ల, అంటే ఒక్కొక్క ఇంటికి నెలకు మనం అపార్ట్మెంట్లలో మెయింటెనెన్స్ ఖర్చు అవుతున్నది, అందులో నీళ్ళ ఖర్చు కూడా యాడ్ అయింది అనుకోండి, తడిసి మోపెడు అవుతుంది. లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు, మీరన్నారు 1 కోటి రూపాయలు ఒక అపార్ట్మెంట్లో మిగిలినాయంటే మీరు అంచనా వేసుకోండి హైదరాబాద్లో ఎన్ని వేల అపార్ట్మెంట్లు, ఎన్ని వేల కోట్ల రూపాయలు అవుతాయి. ఆ అన్ని వేల కోట్ల రూపాయలను ప్రజలకు, పేదవాళ్లకు ఆహారానికో లేకపోతే కనుక ప్రభుత్వ విద్యకో వైద్యానికో ఖర్చు చేస్తే చాలా నాణ్యమైన విద్య వైద్యం కూడా దొరికే అవకాశం ఉంటుంది. వ్యక్తులుగా ఈ విషయంలో కొంత ఎడ్యుకేట్ అయ్యి మోటివేట్ అయ్యి చేసుకుంటే కనుక మన నీటి సమస్యను మనమే పరిష్కరించుకోవచ్చు. మీకు ఏమన్నా సమస్య దీనిపైన అవగాహన అవ్వాలంటే కనుక ఈ ఇంటర్వ్యూలో వీరి నెంబరు, ఆంజనేయులు గారి నెంబర్ ఇస్తాం, వీళ్ళకి సంబంధించిన సమాచారం ఉంటుంది. వీలైతే కనుక వీడియోలు తీసుకొని వీళ్ళు ఎట్లా ఇంకుడు గుంత చేసినారో అవి కూడా వేసే ప్రయత్నం చేస్తాం. అదనపు సమాచారం ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఏమైనా వస్తే కనుక డిస్క్రిప్షన్లో వాళ్ళ నెంబర్లు కూడా ఇస్తాం, మీరు కాంటాక్ట్ కండి, వారితో మాట్లాడండి, మనంగా నీటి సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.